నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని షరతు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న మనీష్ సిసోదియా, న్యాయమే గెలిచిందని వ్యాఖ్య. గుంటూరు వాహినికి పడిన గండ్లతో రైతులకు తీరని నష్టం. 10 రోజులుగా నీటిలో నానుతున్న పంటలు. NSG 1 హోదా సొంతం చేసుకున్న విజయవాడ రైల్వే స్టేషన్. వార్షిక ఆదాయం 500 కోట్లు అధిగమించడంతో ఘనత. అణ్వాయుధాల ఉత్పత్తి పెంచాలన్న కొరియా అధ్యక్షుడు. రాకెట్ లాంచర్ ప్రయోగం వీక్షణ తర్వాత గన్తో కాల్పులు. అల్లూరి జిల్లాలో చూపరుల్ని కట్టిపడేస్తున్న డుడుమా జలపాతం. కొండల్లో నుంచి 550 అడుగుల లోతులోకి జల ప్రవాహం. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. దీంతో తిహాడ్ జైలు నుంచి దాదాపు 6 నెలల తర్వాత కేజ్రీవాల్ విడుదల కానున్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాలు చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 10 లక్షల బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం కేజ్రీవాల్ను ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. తీర్పు సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని, ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్ 20న రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ తిహాడ్ జైల్లో ఉండాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోదియా అన్నారు. న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్ నేతలు ధైర్యంగా ఉన్నారని మనీష్ సిసోదియా అన్నారు. కేజ్రీవాల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. एक बार फिर से साबित हो गया है कि अरविंद केजरीवाल जी जैसा सच्चा, ईमानदार, देशभक्त, कट्टर ईमानदार नेता इस देश में नहीं है, जिनको गिरफ्तार करने के लिए भारतीय जनता पार्टी ने हजारों तरह की कुचक्र रचे, हजारों तरह की साजिशें रची। एक कट्टर ईमानदार आदमी को, काम करने वाले आदमी को, जनता के दर्द के लिए, जनता की जिंदगी को संवारने के लिए जो काम कर रहा था, उनको उठा के जेल में डाला। इससे बड़ा पाप लोकतंत्र के इतिहास में नहीं हुआ। आज ऑनरेबल सुप्रीम कोर्ट को हम नमन करते हैं, उनको सलाम करते हैं, उनका धन्यवाद करते हैं। हम इस देश के संविधान का धन्यवाद करते हैं, बाबा साहब का धन्यवाद करते हैं, जिनके बदौलत आज सच्चाई की जीत हुई है। और ये खाली सच्चाई की जीत की बात नहीं है, झूठ भी एक्सपोज हुआ है। जिस तरह से आज ऑनरेबल सुप्रीम कोर्ट में ऑब्जर्वेशन दी गई, कहा गया कि केजरीवाल जी को ईडी की रिहाई से रोकने के लिए सीबीआई का पूरा गिरफ्तारी का मामला रचा गया।
हम बार बार कह रहे थे, सिंघवी साहब ने, हमारे जो सीनियर एडवोकेट थे, उन्होंने ऑनरेबल कोर्ट के सामने बार बार ये शब्द दोहराया कि ये इंश्योरेंस अरेस्ट था, ये किसी गलत काम के लिए अरेस्ट नहीं किया गया था, कोई करप्शन के लिए अरेस्ट नहीं किया गया था। भारतीय जनता पार्टी चुनाव में नहीं जीत पाती, पार्टी को नहीं तोड़ पाती, तो एक इंश्योरेंस अरेस्ट किया गया कि इस आदमी को जेल में डाल दो तो इनकी पार्टी टूट जाएगी, इनकी सरकारें ध्वस्त हो जाएंगी। लेकिन मैं बाबा साहब को और संविधान को याद करते हुए, धन्यवाद करते हुए, ऑनरेबल सुप्रीम कोर्ट को धन्यवाद करते हुए, सिंघवी साहब का धन्यवाद करते हुए, आम आदमी पार्टी के एक एक कार्यकर्ता, एक एक लीडर, पार्षद, एमएलए, एमपी, सबको भी बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं कि ऐसे संकट के समय में जब भारतीय जनता पार्टी अपनी पूरी ताकत के साथ, अपने पूरे कुचक्रों के साथ उनको कुचलने की कोशिश कर रही थी, वो टूटे नहीं, हटे नहीं, झुके नहीं, सच्चाई के साथ लड़े रहे, सच्चाई की जीत हुई है। हम बहुत खुश हैं। आने वाले समय में इससे और सच्चाई के लिए लड़ने वालों को ताकत मिलेगी। बात सिर्फ केजरीवाल जी की नहीं है, जो भी आदमी सच्चाई के लिए लड़ रहा है उसको ताकत मिलेगी। ये हमारे सबके लिए बहुत भावुक पल है। हमारे बड़े भाई, हमारे मित्र, हमारे गुरु केजरीवाल जी, जिनको इस तरह से अंदर डाला गया जेल में, सबके लिए बहुत दुखद क्षण था। एक एक कार्यकर्ता के लिए बहुत दुखद क्षण था। लोग रोए हैं उनके लिए, इस बात के लिए लोग रोए हैं। लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं। मैं उनको भी धन्यवाद करना चाहता हूं। मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी सुनी। अभी पूरी लीगल प्रोसेस होगी। ऑनरेबल सुप्रीम कोर्ट के आदेश के अनुसार जिस तरह का लीगल बॉन्ड वगैरह है, उसके बाद में वहां से एक बार सारी फॉर्मेलिटीज पूरी होने के बाद में हमारे वकील जैसे हमें निर्देशित करेंगे। फिलहाल हम अभी सभी मित्र लोग, सभी पार्टी के लोग, कुछ लोग मेरे साथ में, हम लोग साथ में थे। अभी हम केजरीवाल जी के घर जाएंगे। उनकी माताजी, जो हम सबकी माताजी हैं, आदरणीय हैं, उनके आशीर्वाद लेंगे, पिताजी का आशीर्वाद लेंगे, भाभी जी के साथ मिलेंगे। अभी हम वहां जा रहे हैं। तो ये देखिए मनीष सिसोदिया और आतिशी यहाँ पर जश्न मना रहे हैं, मिठाई खिला रहे हैं एक दूसरे को। ये तस्वीर जिसका इंतजार आम आदमी पार्टी के नेता एक लंबे समय से कर रहे थे। मनीष जी, क्या कहना चाहेंगे? जिस तरह से पहलू है, बहुत भावुक क्षण है सबके लिए, लेकिन ये सच्चाई की जीत होती है तो उत्साह भी आता है। उत्साह आता है। देखिए मनीष सिसोदिया न्यूज़ 18 इंडिया से बातचीत कर रहे थे और कह रहे విజయవాడలో వరదానంతర చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున చేరిన పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సింగనగర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాయికాపురం కూడా సాధారణ స్థితికి చేరుకుంటోంది. పాయికాపురంలో చేస్తున్న పారిశుద్ధ్య పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడలో క్రమంగా వరద ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ రోడ్లపైన ఎక్కడ నీరు నిల్వ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అనేక కాలనీలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రస్తుతం అయితే తేరుకుంటున్నారు. వరదానంతర చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పారిశుద్ధ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టి కాలనీలోని అన్ని కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున బ్లీచింగ్ చల్లడం కానీ, ఆ దావనాన్ని పిచికారీ చేయడం కానీ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. అదేవిధంగా ఈ మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున పూడికి చేరింది. ఆ పూడికిని తీసే పని కూడా జేసీబీల ద్వారా ప్రభుత్వం అయితే చేస్తుంది. ఆ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. నెలల తరబడి ఈ పూడికి సరిగ్గా తీయకపోవడంతో పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపైన నించుంది. దీంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారనే చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతంలో మనం ఏదైతే ఉన్నామో ఈ ప్రాంతంలో సుమారు ఒక మనిషి మునిగేంత నీరు చేరింది. దీంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో వరద ఉధృతి అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే మురుగు కాలువలు ఉన్నాయో మురుగు కాలువల్లో పూడికి చేరడం వల్ల కూడా సరిగ్గా వర్షపు నీరు ప్రవహించలేదు. ఎక్కడ పడితే అక్కడ అడ్డు ఏర్పడడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఏర్పడింది. దాన్ని ప్రస్తుత అధికారులు అయితే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారనే చెప్పుకోవచ్చు. మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. జేసీబీల సహకారంతో కాలువల్లో పెద్ద ఎత్తున పూడికిపోయిన పూర్తి స్థాయిలో పూడికి తీయడంతో పాటు మట్టి, చెత్త చెదారం కూడా ఉంది. వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించే పరిస్థితి ఉంది. దీంతో మురుగు కూడా క్రమంగా పారుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ప్రజలకు కూడా ఈ తాగడానికి కానీ దీనికి విజయవాడ నగరపాలక సంస్థ వాటర్ అయితే సప్లై చేస్తుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంటి అవసరాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు విజయవాడ చేరుకొని ప్రజలకు ఎలాంటి తాగునీటికి సమస్య లేకుండా తాగునీరు అందిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అదేవిధంగా
అదేవిధంగా ఆహార పొట్లాలు పంపిణీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులను కూడా గత 5 రోజుల నుంచి పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మందికి ఈ నిత్యావసర సరుకులు అనేవి అందాయి. అదేవిధంగా సంచార రైతు బజార్ పేరుతో తక్కువ ధరలకే కూరగాయలు కూడా ప్రభుత్వం అందించే పని చేసింది. ఇది పేద మధ్యతరగతి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా మారిందనే చెప్పొచ్చు. దీంతో పాటు ప్రజలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏవైతే ఇంట్లో సామాన్లు, విలువైన సామాన్లు, ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆయా కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి కూడా విముక్తి అయితే కల్పించిందనే చెప్పవచ్చు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు కానీ, కార్లు, ఇవన్నీ కూడా అనేక ఈ వర్షం నీటి తాకిడికి రిపేర్కి వచ్చాయి, అనేక మరమ్మతులకు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి అయితే భరోసా అందింది. వాళ్ళకందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడే ప్రకటించింది. ప్రస్తుతం అయితే పారిశుద్ధ్య పనులపైన ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్య పనులు అయితే వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి కూడా ఎవరైతే ఇల్లు మునిగిపోయో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం అందేందుకు కూడా అవకాశం లభిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కేవలం బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ 3వ రోజు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. 3వ రోజు అయినట్టు ఇవాళ కూడా నిపుణుల పర్యవేక్షణలో, అధికారులు, ఇంజనీర్లు పర్యవేక్షణలో ఈ బోట్ల వెలికితీత ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైన భారీ క్రేన్లను తీసుకువచ్చారు. అదేవిధంగా ఇక్కడ చిక్కుకున్నటువంటి గేట్ల వెనుక భాగంలో చిక్కుకున్నటువంటి 3 బోట్లను బయటికి వెలికి తీసేటటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గడిచిన 2 రోజులుగా ఇక్కడ ఈ బోట్లు బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అవి రావడం లేదు. ఒక్కొక్కటి 40 టన్నులు పైగా బరువున్నటువంటి ఈ బోట్లను వెలికి తీయడం చాలా శ్రమిస్తాల్సి వస్తుంది సిబ్బంది అంతా కూడా. ఇప్పటికే వైజాగ్ నుంచి వచ్చినటువంటి డైవింగ్ టీం ఏదైతే అండర్ వాటర్లోకి వెళ్ళి బోట్లను కట్ చేసేటువంటి ఈ టీం లోపలికి వెళ్ళి బోటును పూర్తిగా కత్తిరించింది. మనం చూడొచ్చు, ఇక్కడే బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోటును 2 భాగాలుగా కత్తిరించేశారు. డైవింగ్ టీం ఇప్పటికి చూస్తున్నాం, పనులు చేస్తూనే ఉన్నారు. 2 భాగాలుగా ఆ బోటును కత్తిరించేశారు. 90% పైగా కత్తిరింపు పూర్తయిపోయింది. భారీ ఎక్విప్మెంట్స్తో వాళ్ళు నీళ్ళలోకి దిగి గంటల తరబడి శ్రమించి 2 రోజులుగా శ్రమించి ఈ బోటును కత్తిరించారు. ఏదైతే 2 భాగాలుగా అయిందో ఆ బోటును ప్రస్తుతం బయటికి తీసేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. మామూలుగా అయితే ఇదివరకు నిర్ణయించినటువంటి ప్లాన్ ప్రకారంగా అయితే కనుక ఎయిర్ బెలూన్లను తీసుకువచ్చి దానిని వాటి సహాయంతో బయటికి లాగాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం అంతకందుకు తగ్గుతుంది. ప్రస్తుతం 60,000 క్యూసెక్లకు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ బెలూన్ను వినియోగించి బయటికి తీసుకెళ్లడం అసాధ్యమని భావించి ప్రస్తుతం ఇంకొక ప్లాన్ను అధికారులు అమలు చేస్తున్న. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం 7 బోట్లను భారీ స్థాయిలో ఇసుకను తీసుకెళ్లేటటువంటికి దీన్ని ఉపయోగిస్తారు. మొత్తం 7 బోట్లు ప్రకాశం బ్యారేజీ ఎగువన ప్రస్తుతం ఇక్కడికి తీసుకువచ్చారు. ఒక్కొక్కటి 50 టన్నులు పైగా ఇసుకను లాగి బయటికి తరలిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 7 భారీ బోట్లు ఇక్కడ ప్రకాశం బ్యారేజీ ఎగువన ఒకదానితో ఒకటి అనుసంధానించారు. మొత్తం 350 టన్నులు కెపాసిటీ కలిగినటువంటి బరువును లాగేటటువంటి సామర్థ్యం ఉంది. వీటి సహాయంతో ప్రస్తుతం ఇక్కడ చిక్కుకున్నటువంటి బోటును వాటికి గొలుసులతో హుక్స్కు అనుసంధానిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ బోటును ఏదైతే 2 భాగాలుగా చేసే ఉన్నారో ఆ 2 భాగాలు చేసినటువంటి బోటును బయటికి లాగనున్నారు. దీనికోసం ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ అబ్బులు టీం కాకినాడ నుంచి వచ్చారు. 14 మంది సభ్యులతో వచ్చారు. వారు గడిచిన 30 ఏళ్లుగా ఈ నదుల్లో బోట్లు చిక్కుపోయినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ను సమర్థంగా చేస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం ఆ బోటును చిక్కుపోయినటువంటి బోటును బయటికి వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బ్యారేజీ పైన చూస్తే కనుక ప్రస్తుతం భారీ క్రేన్లు కూడా ఇక్కడ ఉంచారు. వీటి సహాయంతోనూ వాటిని బయటికి పంపించేసి ఇక్కడ బోట్లను బయటికి పంపించేసే విధంగా తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఇవాళ మొత్తం 3 పడవలను, భారీ పడవలు ఉన్నాయి. ఒకటి ఓ మోస్తరు పడవ ఉంది.
మొత్తం 3 పడవలను కూడా ఈరోజు బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఒక బోటును పూర్తిగా 2 భాగాలుగా కత్తిరించేశారు. ఆ 2 భాగాలుగా కత్తిరించినటువంటి బోటును తొలుత ఎల్పలికి ప్రకాశం బ్యారేజీ ఎగువకు లాక్కు వెళ్తారు. ఆ తదుపరి మిగిలిన 3 భారీ బోట్లు తీసేసి మొత్తంగా ఇవాళ సాయంత్రానికి ఆపరేషన్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ పనులను కూడా పరిశీలించి వారికి అధికారులు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి అబ్బుల టీం కూడా తగిన మార్గదర్శకం చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే గోడలకు దెబ్బతినకుండా, అలాగే గేట్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్ను చాలా సమర్థంగా సురక్షితంగా చేయాలని చెప్పేసి వారు మార్గనిర్దేశం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 7 భారీ బోట్ల సహాయంతో ఇక్కడ చిక్కుకున్నటువంటి ఈ 3 భారీ బోట్లను వెలికి తీసేటువంటి బయటికి లాగేసినటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. కొన్ని గంటల్లోనే ఈ భారీ బోట్లను, అంటే ఇవాళ సాయంత్రం లోపు ఈ మొత్తం చిక్కుకున్నటువంటి బోట్లని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నిపుణులు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. రైట్, ధన్యవాదాలు వెంకటరమణ. గోదావరి శబరి ఉధృతిలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు విలవిల్లాడుతున్నాయి. అల్లూరు జిల్లా కూనవరం, ఎటపాక, విఆర్పురం మండలాలు రోజుల తరబడి వరద నీటిలోనే నానుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు కూడా వరదలోనే నిర్వహించాల్సిన పరిస్థితి. కూనవరం, టేకులబోరు, భాస్కర్ నగర్ కాలనీలో మోకాలి లోతు నీటిలోనే ఉత్సవాలు నిర్వహించారు. పడవలో తీసుకెళ్లి సమీపంలోనే నిమజ్జనం చేశారు. శనగ దాక్కోవడం కాదరా బా, ఇటు చూడు. దేవినేని అవినాష్, జోగి రమేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుల పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు పాస్పోర్టులు అప్పగించాలని ఆదేశించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుల పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు పాస్పోర్టులు అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో దేవినేని అవినాష్, జోగి రమేష్ కు ఇవాళ చుక్కెదురైంది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తిస్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామంది ధర్మాసనం. దర్యాప్తునకు సహకరించకపోతే జస్టిస్ సుధాంశు ధులియా, అమానుల్లా ధర్మాసనం కూడా చెప్పడం జరిగింది. రక్షణ ఉండదని అవినాష్ కి, జోగి రమేష్ కు చెప్పారు. దేవినేని అవినాష్, జోగి రమేష్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుల పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు పాస్పోర్టులు అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాష్, జోగి రమేష్ కు చుక్కెదురైంది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయిలో దర్యాప్తు విచారణ చేపట్టలేకపోతున్నామంది ధర్మాసనం. దర్యాప్తునకు సహకరించకపోతే
జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం రక్షణ ఉండదని కూడా తెలియజేసింది. విజయవాడలో బుడమేరు వరదలకు ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు అక్కడ పనులు ప్రారంభించే పరిస్థితి లేదు. వేల మంది కార్మికుల ఉపాధి వరదల్లో గల్లంతైంది. బుడమేరు వరద ఉధృతికి విజయవాడలోని ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలు నిండా మునిగాయి. విజయవాడలో ఫర్నిచర్ రంగానికి ప్రత్యేక గుర్తింపుంది. రాజరాజేశ్వరిపేట, అంబాపురం, రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, వైపుల రోడ్లు, వాంబే కాలనీ, జక్కంపూడి, కండ్రిక వంటి చోట్ల దాదాపు 300 వర్క్షాపులు ఉన్నాయి. వాటిలో తయారయ్యే సోఫాలు, మంచాలు, బీరువాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి. వరదలు ఉన్నపళంగా వర్క్షాపుల్ని ముంచెత్తడం వల్ల బీరువాలు, సోఫా సెట్లు, ఇనుప సామాగ్రి, యంత్రాన్ని తరలించే వీల్లేకపోయింది. అవన్నీ నీటిలోనే నానిపోయాయి. మెటీరియల్ పనికొచ్చే పరిస్థితి లేదు. మంచాలు, డైనింగ్ సెట్లు, సోఫా సెట్లు తయారు చేస్తామండి. ఆదివారం సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉన్నాము. 9:30 ఫోన్ వచ్చింది, కుర్రాడు చేశాడు. ఏమంటే నీళ్ళు వస్తున్నాయండి అంటే షెడ్లోకి వచ్చేటప్పుడు రాజశేఖరపేట దగ్గర ఆపేశారు, లోనికి వెళ్ళనివ్వకుండా. అక్కడ నుంచి చిన్న బోర్డులో వచ్చేసి ఇక్కడ దాకా చూసాము, టైర్ బండి మీద చూస్తే ఏం తీసే అవకాశం లేదు. ఇక ఇక్కడ నుంచి మేము కూడా తిరిగి వెళ్ళిపోయాము. దాదాపు ఒక 2-3 లక్షల రూపాయల సరుకు డ్యామేజ్ అయింది. కొంతవరకు తీసి బయట పడేసాము. ఇంకా కొస్తా ఉంది లోపల, అది కూడా తీయాలి. వర్కర్ లేక ఆపే, అందులో పాములు వస్తున్నాయి. సగం భయంతో లోపల రావడానికి భయపడుతున్నాము. ఒక్కో వర్క్షాపు యజమానికి 3 నుంచి 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గోదాముల్లో మెటీరియల్ ఎక్కువగా స్టాక్ పెట్టుకున్న వారు 10 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. పైన పెట్టినా కానీ ఈ వాటర్లో మొత్తం 4 అడుగులు 5 అడుగులు వాటర్లో మొత్తం నానిపోయింది. దేనికి పనికిరాదు అసలు. ఇది ప్లేవుడ్ షీట్లు, వుడ్ మంచాలు, ఇవన్నీ మంచాలండి. బయటపడేయడం తప్పితే ఇంకా వేరే దేనికి పనికిరాదండి. ఇది ప్లేవుడ్ తడిసిపోతే ఒకసారి దేనికి పనికిరాదండి. పూర్తిగా లాస్ అయిపోయి ఉన్నాం. గవర్నమెంట్ చూసి మమ్మల్ని ఆదుకుంటే కొంచెం నిలబడి మేము ఏదైనా చేయగలం. మేమే ఓనర్లు, మేమే వర్కర్లు, అన్నీ మేమే చేసుకోగలం. కాబట్టి ఈ మాత్రమైన లాసు. అదే వర్కర్ల మీద ఆధారపడి మొత్తం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. కొంతవరకు పైన పెట్టడానికి పెట్టాము, అయినా కానీ వాటర్ ఎక్కేసిందండి పైకి. ఇదంతా ప్లేవుడ్, MDF ఉంటుందండి ఈ ఫర్నిచర్ అంతా. అది తడిస్తే పనికిరాదండి. ఎందుకంటే ఒక 4-5 రోజులు కంటిన్యూగా వాటర్లోనే మునిగిపోయినాయండి. అవన్నీ తేలుతున్నాయి. కొన్ని అయితే కొట్టుకుని వెళ్ళిపోయినవి, ఉన్నవి కూడా పనికిరావండి దేనికి. ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఉపాధి కూడా వరదల్లో గల్లంతైంది. అజిత్ సింగ్ నగర్ పరిధిలోనే ఢిల్లీ, గోరఖ్పూర్కు చెందిన సుమారు 15,000 మంది కార్మికులు ఉంటారని అంచనా. దాదాపు నెల వరకు ఆయా పరిశ్రమల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజీవ్ నగరు, న్యూ రాజరాజపేట ఈ ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా ఉంటాయి అనే దాని మీద కుటీర పరిశ్రమలాగా ఇళ్లలో తయారు చేసుకుంటారు. ఒక్కొక్కరు 4-5 మంచాల ఆర్డర్లు ఉంటాయి. అలాగే ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు స్టాక్ ఉంటుంది. ఆ స్టాకు మొత్తం కూడా నీటిలో కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. కొన్ని అయితే తడిసి పాడైపోయి ఏది కూడా పనికిరాదు. ఎందుకంటే న్యూవుడ్, ప్లేవుడ్తో తయారు చేసే వస్తువులు ఏవైనా సరే నీళ్లతో తడిస్తే మాత్రం ఉబ్బిపోయి అవి పనికిరావు. మళ్ళీ రీసైక్లింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా పనికిరావు. గోరఖ్పూర్ నుండి కానీ ఉత్తరప్రదేశ్ నుండి కానీ అనేక మంది వర్కర్స్ వస్తారు. దగ్గర 15,000 మంది ఇక్కడ విజయవాడలో బతుకుతున్నారు. ఓనర్స్ దగ్గర వాళ్ళ కుటుంబాలు కానీ దగ్గర 10,000 మంది ఉంటారు. ఈ 10,000 మంది కూడా నిరాశలైపోయి రోడ్డు మీద పడిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ కష్టకాలం నుంచి గట్టెక్కలేమని ప్లైవుడ్, ఫర్నిచర్ పరిశ్రమల యాజమాన్యాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ఆకుకూరల సాగుదారుల్ని అతలాకుతలం చేశాయి. వివిధ రకాల ఆకుకూరలు సాగు చేసిన పొలాలు వరద ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లోని పంట కొళ్లిపోయి పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
రోజుల పాటు నీళ్ళు అసలు చేల నుంచి బయటికి పోలేదండి. ఆ వలన విత్తనాలు అన్ని పోసినాయి కూడా అసలు మొలిచిన మొక్కలు కూడా అన్ని చచ్చిపోయినాయి. మాకు ఇది పైరుకే బాగా విత్తనాలు కూడా సరైన విత్తనాలు రావట్లేదు. ఎకరానికి 50,000 దాకా నట్టపోయాను నేను. కౌలు 1,70,000. ఇక్కడ ఇచ్చేదే ఒకటి 150 రూపాయలు వేస్తున్నాను కట్టకి 100కి. వాళ్ళు అమ్మేది 4-5 అమ్ముకుంటారు మిగతా. కానీ వాళ్ళు లాభం పొందుతున్నారు కానీ మాకు రూపాయి మిగతా చేసేవాడికి. విత్తనాలు వేసామండి, వర్షాలు వచ్చేసినాయి. వర్షాలు మాలని మొత్తం కొట్టుకుపోయినాయి. విత్తనాలు డేట్ చూస్తేనేమో క్వాలిటీ ఉండలేదు, మొలతలేదు సరిగా. మళ్ళీ వేసి ఉన్న విత్తనాలు కూడా పోతున్నాయి. కవులు మేము 1,00,000 పైన కడుతున్నామండి. సాగు తప్ప రెండోది ఏం లేదు. సుమారు 1,00,000-2 లక్షల దాకా పోతాయండి. పంటలు చూస్తే చేతికి రాలేదు, అప్పులు చూస్తే ఎక్కువైపోయినాయి. మొన్న వచ్చిన వర్షాలకి వరదల కారణంగా విపరీతమైన నీళ్లు రావడం వల్ల పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్న ఆకుకూరలన్నీ కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడం వల్ల అన్ని ఆకుకూరలు కూడా పూర్తిగా పాడైపోవడం జరిగింది. దాదాపు 1,00,000 రూపాయల విలువైన ఆకుకూరలన్నీ కూడా వచ్చిన వర్షం నీరు అలా నిలబడిపోయి ఉండటం వల్ల పూర్తిగా కుళ్ళిపోయి ఆకులన్నీ కూడా పాడైపోవడం జరిగింది. ఆ పొలాన్ని అంత చదును చేసుకుని మళ్ళీ విత్తనాలు నాటాలంటే దాదాపు 25,000 రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాదాపు 1,00,000 నుంచి 1,25,000 వరకు మొత్తంగా కూడా నష్టం సంభవించింది. అలాగే కూరగాయలు కూడా పూర్తిగా తెగులు రావటము, పూర్తిగా మునిగిపోయి పువ్వులు రాకపోవటము, తిరిగి కాయలని పూర్తిగా రాకపోవడం అనేది జరిగింది. మళ్ళీ మొత్తంగా మొదటి నుంచి మళ్ళీ మొక్కలు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. 10 రోజుల క్రితం వరకు అవన్నీ పంట పొలాలు ఇప్పుడు నీటి కుంటల్ని తలపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పైర్లు నీటిపాలయ్యాయి. వరదలు వచ్చి 10 రోజులు దాటినా పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. గుంటూరు వాహినికి పడిన గండ్లు రైతులకు కడగండ్లనే మిగిల్చాయి. గుంటూరు జిల్లాలో 10 రోజుల క్రితం వరకు పంట పొలాలు పచ్చని పైర్లతో కళకళ్లాడాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో చాలా కాలం తర్వాత జలకళను సంతరించుకోవడంతో వరి, పత్తి, మినుము, ఇతర ఉద్యాన పంటల దిగుబడిపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కృష్ణమ్మ ఉగ్రరూపంతో పంటల్ని ముంచెత్తడం అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బతీసింది. రైతుల కష్టాల్ని వరదపాలు చేసింది. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా వరద నష్టం జరిగింది. ఇక్కడ 3 మండలాల్లో కలిపి 17,000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెప్తున్నారు. పెదకాకాని మండలంలోనే 7,000 ఎకరాల వరి నీట మునిగింది. పెదకాకాని, వెంకటకృష్ణాపురం, దేవరాయబొట్లపాలెంలో 1,000 ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. చేబ్రోలు మండలంలో 6,500 ఎకరాల్లో వరి, 680 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పొన్నూరు మండలంలో 4,000 ఎకరాల వరకు నష్టం వాటిల్లింది. అంత సన్నకారు రైతులేను, 85% కౌలు రైతులు. ఎకరానికి 35,000 దాకా కౌలు కట్టారు. 15,000 నుంచి 20,000 ఖర్చులు అయినాయి. కనివిరి రీతిలో నష్టపోయారు. లాంఫార్ సైంటిస్టులు కూడా ఈ పైరు ఇక పనికిరాదు, దీని మీద ఎంత రూపాయి పెట్టినా అనవసరమని చెప్పారండి. పూర్తిగా ఈ వెంకటకృష్ణాపురం తాలూకా అంటే తంగలమూడి రెవెన్యూలో ఉన్న, దేవరాయబొట్లపాలెం రెవెన్యూలో ఉన్న, కొలకలూరు రెవెన్యూలో ఉన్న మొత్తం 100% ఒక్క ఎకరం కూడా రికవర్ అయ్యే పరిస్థితి లేదండి. ఇవాళ రైతు ముఖం చూడాలంటే ఒక్క రైతు ముఖంలో కూడా కనీసం నెత్తురు చొక్కలేని పరిస్థితి. ఎందుకంటే కౌలు డబ్బులు కట్టి, అదేవిధంగా పెట్టుబడి పెట్టి, అలాంటి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. అందరూ కూడా చిన్న రైతులు, సన్నకారు రైతులు, 2 ఎకరాలు 5 ఎకరాలు వేసుకునే రైతులు. ఇంత నష్టం అనేది ఏ రోజు జరగలేదు. వర్షాలు, వరదలకు గుంటూరు వాహినికి పలుచోట్ల గండ్లు పడడం వల్లే పంట నష్టం ఎక్కువగా జరిగింది. గత 5 ఏళ్లలో పాలకులు ఈ కాలువలో ఎలాంటి పూడికా తీయలేదు. ఎక్కడికక్కడ గుర్రపు డెక్క అల్లుకుపోయింది. కాలువ గట్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయలేదు. మాది వరి మాగాని, వరిని మేము జీవనాధారంగా చేసుకొని పంట పండిస్తూ ఉంటాము. మాకు ఇటు నంబూరు నుంచి వచ్చే మురుకాల వల్ల మాకు డ్యామేజ్ ఎక్కువ జరిగింది. ఆ కాలువకే గళ్ళు 4 సార్లు గళ్ళు పడి మా పొలం అంతా మునిగిపోయింది. దానివల్ల ఇప్పుడు పంట పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఎరువు కట్టలు కూడా ఈ వరదకే కొట్టుకొని పోయినాయి. ఈ పొలం బాగా ఇప్పుడు కూడా ఇంకా నీళ్లు మా పొలాలనే ఉన్నాయి. ఈ చేలో 5 అడుగుల లోతున నీళ్లు ఉండటం వల్ల ఈ వరంతా నష్టం అయిపోయింది. ఇది మళ్ళీ ఎందుకు ఈ పంట పనికిరాదు. బాగు చేయాలన్నా కూడా మళ్ళీ ఎకరానికి 2-3 వేల రూపాయలు ఖర్చు ఉంది. మేము కూడా ఏంటంటే బతికేది ఈ వ్యవసాయం మీదే కాబట్టి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఈడు కాకపోతే దేవుడు ఇంకొక ఏడు కరుణిస్తాడనే ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. కానీ ఒక వరుణదేవుడు ఈ సంవత్సరం మా రైతులందరినీ కూడా ఎన్నో కష్టాలు పెట్టేసి మేమందరం కూడా ఏమి తోచని స్థితిలో ఉన్నాం.